అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే, యెహోవా యొక్క ప్రజలు సియోను కొండ మీద యెరూషలేములో నివసిస్తారన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉండరు. ఎందుకు అంటే యెహోవా వాళ్ళ బాధను, కష్టమును, కన్నీరు, వేదనను ఆయన వింటాడు. వాళ్ళ ఏడుపును ఆయన చూస్తాడు, వింటాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన మీ మొర్ర ఖచ్చితంగా వింటాడు. ఆయనే మీకు సహాయం చేస్తాడు అని ఇక్కడ వాక్యం అయితే చెప్తుందన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే, ఆయన నమ్ముకున్న ప్రజలు, ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలు, ఆయన్ని విశ్వసించి ఆయనతో పాటు నడుస్తున్న ప్రజలు ఎవరైనా సరే వాళ్ళు పొరపాటును కూడా కన్నీళ్ళు విడువరు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నారు, ఆయన పైన ఆధారపడుతున్నారు, ఆయన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కన్నీళ్లు విడుస్తుంటే, వాళ్ళు ఏ పరిస్థితిని బట్టి కన్నీళ్లు విడుస్తున్నే ఆయన వారి కన్నీటిని చూచి వాళ్ళ ప్రార్థనలు వింటాడు. ఖచ్చితంగా వాళ్ళ మొర్రలు ఖచ్చితంగా వింటాడు. విని వాళ్ళని కరుణించి వారు ప్రార్థన చేస్తే ఆయన వారి మాట ఖచ్చితంగా వినగానే వాళ్ళకి ఉత్తరం ఇస్తాడు అనమాట. మన దేవుడు ఆదరణకర్త కదా, ఆదరించే దేవుడు కదా. కాబట్టి నువ్వు కృంగిపోతుంటే, బాధపడుతుంటే చూస్తూ సరేలే పోన్లే, ఏడుస్తే ఏడ్చుకోండి అని చెప్పి సైలెంట్గా ఉండేవాడు కాదు. నువ్వు కృంగిపోతుంటే, నువ్వు బాధపడుతుంటే, కన్నీళ్లు విడుస్తుంటే ఆయన నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణించే దేవుడు. ఆయన కరుణా సంపన్నుడు కదా, కరుణగల దేవుడు కదా. అలాగే నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ మారా అనుభవంలో ఉన్నా, ఏ చేదైన అనుభవంలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే, నీ మొర్ర నేను వింటున్నాను ఆల్రెడీ. ఖచ్చితంగా నేను నిన్ను కరుణిస్తాను. నీ పరిస్థితి ఏదైనా కానీ నీ పరిస్థితిని నేను మారుస్తాను అని చెప్తున్నాడు అనమాట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనే వాక్యంలో చెప్పాడు కాబట్టి మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాంటి స్థితిలో మీరు ఎంతమంది ఉన్నా భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ దేవుని నమ్ముకున్నావని చెప్పేసి నిన్ను అందరూ వెలివేస్తున్నారేమో, దేవుని నమ్ముకున్నావనే ఉద్దేశంతో అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, దేవుని నమ్ముకున్నావు అని అందరూ నిన్ను అవహేళన చేస్తున్నారేమో. దేవుని నమ్ముకున్నావు కానీ నీకేముంది, ఏం లే, ఆస్తులు అంతస్తులు అన్నీ లేవు, అన్నీ పోయినాయి. దేవుని నమ్ముకున్నావు కానీ నువ్వు ఎలా ఉన్నావు చూసుకో, లోకస్తులు ఎంత బాగున్నారు చూడు, నీకు మాత్రం ఏమీ లేదు, తినడానికి కూడా లేని స్థితి అయిపోతుంది అలా అని చెప్పి నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో. భయపడకు, ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నీ మొరలు వింటున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎవరైతే అలా నిన్ను నోరెత్తి మాట్లాడారో వారందరి ముందర కూడా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ధైర్యం తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో అలా ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరి జీవితాల్లో కూడా నా దేవుడు ఈ ఉదయకాల సమయం కార్యం చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. మనం నమ్మితేనే దేవుని మహిమ చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు వింటున్నాడు, మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకము గల తండ్రి, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవుని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎంతమంది అయితే కన్నీళ్లు విడుస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా నీ కన్నీటిని నేను తుడుస్తాను, నిశ్చయంగా నీ మొర నేను వింటాను, నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానని అందరినీ ధైర్యపరిచినందుకు స్తోత్రాలు స్వామి. మా ప్రార్థనలు వింటున్నందుకు దేవా, మా ప్రార్థనల వైపు మీరు చెవియొగ్గినందుకు స్తోత్రాలు. నాయన ప్రభా, మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మాపైన ఉంచినందుకు స్తోత్రాలు. మా పరిస్థితులను చూస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా అందరినీ ధైర్యపరిచి మా అందరి జీవితాల్లో మీరు కార్యం చేయబోతున్నందుకు, మా కన్నీరు తుడచబోతున్నందుకు, మా జీవితాల్లో ఏలేమి కుదువు ఉన్నాయి వాటన్నిటిని మాకు అందించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని ఎంతమంది అయితే ఎగతాళి చేస్తారో, నోటుకొచ్చినట్లు మాట్లాడారో, దూషించారో వారందరి జీవితాల్లో దేవా మీరు కార్యం చేసి వారిని, ఎవరైతే ఇట్లా మాతో తప్పుడుగా మాట్లాడంటారో వారి ముందర మమ్మల్ని హెచ్చించబోచున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.